హాయ్ వ్యూవర్స్, అందరూ బాగుండారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సుదేశ్. ఇప్పుడు నేను చేస్తూ ఉండే రెసిపీ తొండకాయ ఫ్రై. అప్పుడు అల్లు అర్జున్ది ఇంకా అల్లు అర్హది ఒక వీడియో వైరల్ అయింది కదా, తొండకాయ బెండకాయ నూనె గుండెకాయ అని. ఈ వీడియోకి ఏం టైటిల్ ఇవ్వాలా అని థింక్ చేస్తూ ఉంటే నాకు ఆ వీడియోనే గుర్తొచ్చింది. చాలా క్యూట్గా ఉంది కదా ఆ వీడియో. మీలా ఎందరూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉండారో నాకు కమెంట్ చేయండి. ఇంకా ఎందరికి ఆ వీడియో చాలా క్యూట్గా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా తొండకాయ ఫ్రైకి వస్తే ఇతవ 250 గ్రామ్స్ తొండకాయలు తీసుకొని ఇట్లా స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. మీరు స్మాల్ పీసెస్గా సర్కిల్స్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి. ఇంకా టొమాటో. నేను మసాలాలు ఏమీ యూస్ చేయకుండా ఈ పౌడర్ యూస్ చేస్తా. పీనట్స్, సెసమి సీడ్స్ ఇంకా చిల్లీ తీసుకుంటా. దీంట్లోనే పౌడర్ చేసుకుంటా. ఫస్ట్ పౌడర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము. ఒక బాండ్లీ తీసుకొని పీనట్స్ని డ్రై రోస్ట్ చేసుకునేలా. పీనట్స్ అంతా రోస్ట్ అయినాక చిల్లీస్ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకొని ఇంకా లాస్ట్లో సెసమి సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకొని దాన్ని సైడ్లో పెట్టుకునేలా. అది కూల్ అయినాక పౌడర్ తయారు చేసుకునేలా. పౌడర్ చేసేది కూడా నేను చూపిస్తాను వీడియోలో, స్కిప్ చేయకుండా చూడండి. అట్లే మీకు నేను చేస్తూ ఉండే ప్రాసెస్ ఇష్టమైతే కన్నా ఒక లైక్ చేసేది మాత్రం మర్చిపోద్దండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పౌడర్ది పక్కన పెట్టుకున్నాక ఆయిల్ తీసుకొని కొద్దిగా మస్టర్డ్ సీడ్స్ వేసుకొని మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని ఫ్రై చేసుకునేలా. ఆనియన్ అంతా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకునేలా. ఆనియన్ కలర్ చేంజ్ అయినాక టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ వేసుకొని మెత్తగా టొమాటో కుక్ అయ్యే వరకు కుక్ చేసుకునేలా. టొమాటో అంతా సాఫ్ట్గా కుక్ అయినాక తొండకాయలు వేసుకునేలా. ఇక్కడ చూడండి, నేను స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని ఆ తొండకాయలని యాడ్ చేస్తూ ఉన్నా. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకునేలా. నేను ఆల్రెడీ 1 స్పూన్ సాల్ట్ వేసినాను కదా, అది నాకు సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు చూసుకొని ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఇంకొద్దిగా కావాలంటే. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం పెట్టేలా తొండకాయలు వేసిన తక్షణము, లేకపోతే అడగంటుతుంది. తొండకాయలని ఇట్లా మిక్స్ చేసుకుని వాటిని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకునేలా. లో ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని అప్పుడప్పుడు మిక్స్ చేసుకొని కుక్ చేసుకునేలా. తొండకాయలు కుక్ అయ్యే లోపల మనం అప్పుడే రోస్ట్ చేసి పెట్టుకోండి కదా పీనట్స్ అవంతా మిక్సీ జార్కి తీసుకొని దాన్ని పౌడర్ తర గ్రైండ్ చేసుకునేలా. ఇట్లా చూడండి, ఇట్లా పౌడర్ చేసుకుంటే చాలు. చాలా ఫైన్ పౌడర్ ఏమవుద్దు, ఇట్లా బర్క్గా చేసుకుంటే చాలు. ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని తొండకాయలు సాఫ్ట్గా ఉడికే వరకు చూసుకునేలా. తొండకాయలు ఆల్మోస్ట్ ఉడుకుతుంది చూడండి. అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఇట్లా మిక్స్ చేసి తిరిగా లిడ్ క్లోజ్ చేసుకొని సాఫ్ట్గా ఉడికించుకోవాలి తొండకాయలు, లేకపోతే అడగంటిస్తుంది. ఇట్లా ఇంటర్వెల్స్లో మిక్స్ చేస్తూ ఉంటుంది అంటే తొండకాయ అడగంటకుండా సాఫ్ట్గా ఈవెన్గా కుక్ అవుతుంది. తొండకాయలు అంతా సాఫ్ట్గా ఇట్లా కుక్ అయిపోయినాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, పీనట్స్ పౌడర్, అది యాడ్ చేసుకునేలా. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తూ ఉన్నా. మీకు ఇంకా ఎక్కువగా క్వాంటిటీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కర్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రై. ఇట్లా డ్రై రోస్ట్ చేసుకునే ఫ్రైలు అంటే నాకు చాలా ఇష్టము. మీలా ఎందరికీ డ్రై రోస్ట్ ఫ్రైస్ ఇట్లా పౌడర్ యాడ్ చేసినాక కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది ఫ్రై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లే నా వీడియోస్ చూస్తూ ఉండండి, అట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఒక లైక్కి వేసి నాకు సపోర్ట్ చేసేది మాత్రం మర్చిపోదండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.